హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి జరగబోయే గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలు వివాదం. 2023 మే నెలలో కూకీ, మైతేయి తెగల మధ్య తలెత్తిన వివాదంలో అట్టడుగుపోయిన ఈశాన్య రాష్ట్ర మణిపూర్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆర్టికల్ 355ని అమలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం అంతర్గత ఘర్షణలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు విదేశీ దురాక్రమంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్రం నేరుగా చర్యలు తీసుకోవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి పాలనకు ముందు దిశగా దీన్ని చెప్తుంటారు. నెక్స్ట్, పౌరసత్వ సవరణ చట్టం 2019. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సిఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు ఈ సిఏఏ వర్తిస్తుంది. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణ చేసింది. 2019లో సిఏఏ బిల్లుని పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సిఏఏకి ఆమోదం లభించింది. నెక్స్ట్, ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు కమిటీ. ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు చట్టం 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చేశారు. నెక్స్ట్, లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్. లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ను భారత రాష్ట్రపతి నియమించారు. లోక్పాల్లో 4 జ్యుడిషియల్ సభ్యులు మరియు 3 నాన్ జ్యుడిషియల్ సభ్యులు కూడా నియమితులయ్యారు. నెక్స్ట్, ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లు ఆమోదం. ఫ్రాన్స్ పార్లమెంట్ చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. దీంతో ప్రపంచంలో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వాన్. కిషోర్ మక్వాన్ అధికారికంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్కి చైర్మన్ పాత్రను స్వీకరించారు. వీరితో పాటు లవకుష్ కుమార్ కూడా అదే రోజు ఎన్సీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. కిషోర్ మక్వాన్ను భారత ప్రభుత్వం ఎన్సీఎస్సీ చైర్మన్గా భారత రాష్ట్రపతి నియమించారు. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338లో ప్రస్తావించబడింది. నెక్స్ట్, మిజోరాం అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్ బారిల్ వన్నెహాసంగి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఒక మహిళా స్పీకర్గా ఎంపికయ్యారు. జోరం పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు ఎమ్మెల్యే బారిన్ వన్నెహాసంగిని మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్గా ఎంపిక చేసుకున్నారు. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు మిషన్ 414. గత లోక్సభ ఎన్నికలలో 60% కంటే తక్కువగా ఓటింగ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ శాతం పెంచడానికి హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రపతిపై దాఖలైన రిట్ పిటిషన్. కేరళ శాసనసభ ఆమోదించిన 4 బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని కేరళ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. భారతదేశంలో ఆర్టికల్ 32 ప్రకారం వేసిన ఈ రిట్ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలను తప్పుపట్టింది. బిల్లులోని అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతికి ఎందుకు పంపారని గవర్నర్ ప్రశ్నించింది. నెక్స్ట్, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న షంపెన్ తెగ.
నికోబార్ దీవుల్లోని షంపెన్ తెగ ప్రజలు తొలిసారిగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఈసీ అధికారులు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం షంపెన్ తెగ జనాభా 229గా ఉంది. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కాన్స్టిట్యూషన్ పార్కును పూణేలో ప్రారంభించారు. ఈ పార్కును జీఓసీ-ఇన్-సి సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ ప్రారంభించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.